నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వీధి వీధిన వాడవాడన జాతీయ పథకాలు రెపరెపలాడుతూ దేశభక్తి వాతావరణాన్ని సృష్టించాయి. కంటోన్మెంట్ 6వ వార్డులో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ నేతృత్వంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే తాడ్బండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ 6వ వార్డు అధ్యక్షుడు దీనానంద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నివేదిత పాండు యాదవ్లు పాల్గొని జాతీయ పథకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे गाये तव शुभ आशीष माये जाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय जय. అందరు కంటోన్మెంట్ వాసులకు నా నమస్కారం. ఈరోజు 77th రిపబ్లిక్ డే సందర్భంగా మేమందరం ఇక్కడ తాడ్బండ్లో వార్డ్ 6 మన పాండు యాదవ్ గారి దగ్గర అందరం గ్యాదర్ అయ్యాము. ఈరోజు ఎప్పుడూ ప్రతి ఏటా ఇక్కడ మేము చాలా ఘనంగా మా రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉంటాము. ఈరోజే మన రాజ్యాంగం అమలైన రోజు. సో ఇది మనం ఒక పెద్ద పండగలా జరుపుకుంటూ ఉంటాము. మా పాండన్న ఇక్కడ చాలా మంచి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు ప్రతి ఏటా. ఈరోజు వార్డ్ 6 నుండి వార్డ్ 3 నుండి ఎంతోమంది ఇక్కడ తరలొచ్చి ఇది ఒక పండగలాగా మేము జరుపుకుంటున్నాము. 77 గణతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగం వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే 1950లో ఈ రాజ్యాంగం రావడం జరిగింది. అందరికీ మా ప్రత్యేకంగా అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పవాలి. చాలా సంతోషం. ఎందుకంటే ఇంత ఇండియాలో ఇంతగానము అందరు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అన్ని కులాల మతాలు కాకుండా అందరూ కూడా స్వచ్ఛంగా అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి చాలా థ్యాంక్స్.